Ramakrishna Rao, President of District Nizamabad, Velma Assistant, please welcome to the dance. Chairman Jilla Parishad Nizamabad, Velma Assistant, please welcome to the dance. Rao Garu, General Secretary, Nizamabad, welcome to the dance. Srimati Valasubramaniam Garu, please welcome to the dance. కవితక్క వారి యొక్క బర్త్డే సందర్భంగా మానవతా సదన్ విచ్చేసినటువంటి అందరికీ కూడా జిల్లా చైర్మన్ గారికి, కవితక్క మామగారు అంటే మన తాతగారికి, మిగతా సభ్యులందరికీ కూడా మానవతా సదన్ తరఫున, జిల్లా కలెక్టర్ గారి తరఫున, జిల్లా విద్యార్థి గారి తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం మన యోగితారాయణ మేడం గారు వారు ఈ మానవతా సదన్ ఎన్ని రోజులు అయితే ఉంటుందో వాళ్ళ పేరు అన్ని రోజులు కూడా మానవతా సదన్లో ప్రతి ఒక్క పిల్లల గుండెలో ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క 116 మంది పిల్లల యొక్క వీళ్ళ బావుల కోసము, వీళ్ళ చదువు కోసం, వీళ్ళ భవిష్యత్తు కోసము అన్ని ఆలోచించి ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క మన నిజామాబాద్ జిల్లాలో స్థాపించినందుకు వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మన జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారు, ఎందుకంటే ఎప్పుడు కూడా చలికాలం వస్తే దుప్పటి పంపిణీ చేస్తారు, ఎండాకాలం స్కూల్ స్టార్ట్ అయితే బ్యాగులు, వాటర్ బాటిల్స్ ఇస్తారు. ఇట్లా చాలా ఉన్నాయి. మనం వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ యొక్క కవితక్క గారికి జన్మదిన సందర్భంగా మనం కేక్ కట్ చేయాలి కాబట్టి ఉంటాడు సార్. ఈ యొక్క డప్పు డ్యాన్స్ కానీ మొత్తం ఈ యొక్క సమ్మతో మనకి ఇచ్చిన సర్వీసెస్ సార్.
కాబట్టి మీ యొక్క ఆశీర్వాదాలు కూడా ఆయనకు ఉండాలని నేను తప్పకుండా కోరుకుంటున్నాను. నీ అనుకున్న నువ్వుండే రాజా నా రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బల్బం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరిని అనుకున్న నువ్వుండే రాజా నా రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. అనుమానాలే ఆవరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కరాలు, అనుకోవాలి అడుగేయాలి, ముల్ల మార్గాన్ని అన్వేషించాలి, అలుపుస్తున్నా కలలే కన్నా పూల మార్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజా రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బల్పం నువ్వు, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చిక్కట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజా రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, ఆడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమి అనుకున్న నువ్వుండి రాజా నా రాజు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. పాడబడేది ఏ పుడతారై అన్నట్టు చాలా నైపుణ్యత గానపోకల లెక్క పాడబడి వారికి సందర్భంగా చిన్న సన్మానం చేస్తున్నాం. అజయ్ బోధన వాస్తవ్యులు 2017 నుంచి నాకు చదువు చేస్తా ఉన్నారు. వీరి యొక్క కృషికి నిదర్శనంగా ఇలా తాతయ్యలతోటి సన్మానం చేయించుకునే అదృష్టం నిజంగా మనకు దక్కింది. అదేనా చేస్తే మా సదనంకు సన్మానం చేసినట్లేక అంటే Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. గట్టిగా చెప్పండి వర్ణన కూడా
Long live, long live. Long live, long live. వేడుకలు చేసుకోవడం చాలా ఆనందం. గతంలో ఎన్నో ప్రోగ్రాంలు మేము అటెండ్ అయ్యాము. ఇవాళ ఎంతో సంతోషకరమైంది. మీలాంటి వాళ్ళ మధ్యలో కవితక్క గారి జన్మదినం వేడుకలు జరుపుకోవడం మాకు మా అసోసియేషన్ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది. ఈ డబ్బులతోటి సాగుకొని మీకు చదువుకు సంబంధించిన గోడల పైన చిత్రపటాలు వేయించమని చెప్పడం జరిగింది. వారు తనకు అనుకూలంగా పిల్లలకు ఏది ఉపయోగం ఉంటుందో వాటిని గోడపై వేయించగలరని, అదే చిత్రపటాల పైన రాయించవలసిందిగా సభాముఖంగా కోరుతున్నాం. అందజేస్తున్నారు. మన పెద్ద తాత గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అప్పటి ఎంపీగా ఉన్నటువంటి మన కవితక్క గారు, అలాగే మన యొక్క ఎక్స్ కలెక్టర్ గారి యోగితా రావణ కలెక్టర్ గారు యొక్క కరకమలంలో చేత ఈ యొక్క మానవతా సదన్ పూడిపోస్తుంది. అది రోజు రోజుకు విస్తరించి ఆ రోజు 15 మంది పిల్లలతో స్టార్ట్ అయిన ఈ యొక్క మానవతా సదన్ ఇవాళ 116 మంది పిల్లలతో ఉంది సార్. 80 మంది అమ్మాయిలు, 36 మంది అబ్బాయిలతో ఉంది సార్. పెద్దలందరికీ నమస్కారం. ఎందుకంటే మా భారవత కూడా కాదు, కవితమ్మ మా జన్మదిన వేడుకల్లో పాల్పంచుకోవడం మా పూర్వజన సుకృతం. ఎందుకంటే వారిని దగ్గర నుండి చూస్తే అది ఒక వెలుగు. మరి వారి మాట విధానం కానీ, వారి ప్రవర్తన విధానం కానీ, వారు ఒక ఆడ దేవత. ఎలాంటి కష్టం వచ్చినా మాటిస్తే వెనుకకు రాదు. మీరందరూ వారిని ఆదర్శంగా తీసుకొని అందులో 10% ఫాలో అయితే మనం ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదుగుతామని మీ అందరికీ నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను మరి ఈ జన్మ వేడుకల్లో పాల్గొనడానికి అవకాశం వారు నాకు పెట్టిన ప్రాణభిక్ష. నేను మొన్న మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను. ఈ సందర్భంగా జన్మదిన సందర్భంగా నాకు కరోనా వచ్చి మరి ఒక దశలో ఉన్నప్పుడు వారు తెలియగానే మరి నన్ను హాస్పిటల్లో చేర్చి నన్ను ఈ వేడుకల్లో పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. వారికి జన్మదా నేను రుణపడుతాను. మరి వారి జన్మ వేడుకలు మీరు కూడా పాల్పంచుకోవడం, మా సంఘం తరఫున మీతో ఈరోజు గడపడం చాలా సంతోషంగా ఉంది. మరి మానవ సదన్ రమేష్ గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీమతి పెద్దలు కవితక్క గారి బర్త్డే మానవ సదన్లో జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. మరియు ముఖ్య అతిథులు మన వెల్మ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పెద్దలు మరియు కవితక్క గారే మన కేసీఆర్ గారి కూతురు, మరియు ముఖ్యంగా అంతకన్నా ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా మా పెద్దలు గౌరవనీయులు రామకిషోర్ గారి కోడలు. అంటే మన నిజామాబాద్ కోడలు కాబట్టి మనకు ఎంతో గర్వకారణం. మన ఈ గర్వకారణంలో ఇక్కడ మన బయట జరుపుకోవడం చాలా గొప్పతనం. కవితక్క గారంటే బతుకమ్మ అంటే కవితక్క. మనకన్నా ముందు తరం మన పెద్దలు మనకిచ్చారు. మనము ముందు తరాలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో బతుకమ్మను మన నిజామాబాదే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఇతర దేశాలలో బతుకమ్మ అంటే ఏదో తెలిపినటువంటి గొప్ప నాయకురాలు మన కవితక్క గారు. మన నిజామాబాద్ జిల్లా కోడలుగా రావడం, మన నిజామాబాద్ జిల్లాలో డెవలప్మెంట్ కూడా అదే విధంగా పడుచు తెచ్చి ముందుకు తీసుకుపోతూ మన మంత్రులను, ఎమ్మెల్యేలను ముందుకు తీసుకుపోతున్నట్టు ప్రజలను ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకురాలు మన అందరి మధ్యలో ఉండడం మన గర్వకారణం. ఎందుకంటే ఇక్కడ కవితక్క గారు బర్త్డే కాదు, ఇంకా ఇద్దరు ప్రముఖులు బర్త్డేలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఇక్కడనే వాళ్ళు ఎవరో కాదు, మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు, మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర
నాయకులు కేసీఆర్ గారి బర్త్డే మరియు రూరల్ ఎమ్మెల్యే మన గౌరవనీయులు పెద్దలు ఆర్టీసీ చైర్మన్ బాలిరెడ్డి గోవన్న గారి బర్త్డే కూడా 2 బర్త్డేలు ఒకటే రోజు కాబట్టి ఆ బర్త్డేలో ప్రతిసారి ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అదే దాంట్లో భాగంగా గోవన్న గారు కూడా ఇక్కడ కేక్ కట్ చేస్తూ అన్నదానంలో పాల్గొని పిల్లల మధ్యలో కూర్చొని భోజనం చేస్తారు. అంటే ఎంత గొప్ప విషయమో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇంత మంది పెద్దలు ఇక్కడ కలిసి వీళ్ళను పలకరిస్తూ మీ చెడు మంచి చెడు బాగా తెలుసుకుంటూ వస్తున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు కూడా ఎదగాలి, పట్టుదలతో చదవాలి, పట్టుదలతో ముందుకెళ్ళాలి, ఏదైనా సాధిస్తాము అన్న పట్టుదలతో కృషితో ఇష్టంతో చదవాలి, అయితేనే ముందుకెళ్తారు. అందుకొరకే మరోసారి చెప్తున్న పట్టుదలతో మీరు చదవాలి, సాధించాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఏది కావాలనో ఆ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి. అందుకొరకే మరోసారి చెప్తున్నాను. ఎందుకంటే కవితక్క గారు ఎంత కష్టపడితే ఇలా పేరు తెచ్చుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అందువరకే కవితక్క గారి బర్త్డే ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. కోఆర్డినేటర్ రమేష్ గారు నేటి కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని సంతృప్తి పరుస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ రాధనగారి విఠలరావు గారు, సభ్యులు, మళ్ళీ ముఖ్యంగా నిన్నే పరిచయమైన మానవతావాది మరి కవిత కంటే అభిమానం చూపించే వరుణ్, ముందున్న మీడియా మిత్రులకు, మరి అజయ్కి అందరికీ నా యొక్క నమస్కారములు. ఇంకా స్టాఫ్కు ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు మమ్మల్ని మనమరాళ్ళకు నా యొక్క ఆశిస్సులు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కృషి చేస్తే ఏదన్నా సాధ్యమే. మరి కవితమ్మ గారు వ్యవసాయ కుటుంబం నుంచి, వాళ్ళ నాన్నగారు తాతగారు వ్యవసాయ కుటుంబమే, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది. చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే చదువుకున్నారు, కష్టపడ్డారు, బస్సులో పోయిండ్రు, ఆటోలో పోయిండ్రు, చాలా కష్టపడే నేచర్ ఉన్నది. చదువుకొని అమెరికా కూడా పోయిండ్రు, చదువుకున్నారు, వచ్చింది. మరి అంత చదువు చదివిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కొరకు, తెలంగాణ ప్రజల కొరకు, మరి యావత్తు తెలంగాణ యువకులు, యువతులు, మేధావులు, మరి అందరు కర్షకులు, కార్మికులు అందరు కలిసికట్టుగా మతాలకు అతీతంగా పోరాడుతున్నారు. కాబట్టి నేను అమెరికాలో ఉండడం సరిగ్గా కాదన్న ఉద్దేశంతో 2005లో బై ఎలక్షన్ కేసీఆర్ తెలంగాణ ఇవ్వకపోతే నా యొక్క మరి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా ఇస్తాను 2006-7లో రాజీనామా ఇచ్చాను. మంత్రి పదవి కూడా ఉంది. అప్పుడు మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా రాజీనామా ఇచ్చి బై ఎలక్షన్ ఎందుకు పెడతారంటే ఎప్పుడు పునర్జీవం ప్రజలలో తెలంగాణ వాదము నినాదం ఉండాలనుకుంటే ఉద్దేశంతో బై ఎలక్షన్ ఉంటే అప్పుడు వీరు చిన్న కొడుకు, 3 సంవత్సరాల కొడుకు, భార్య, భర్త ముగ్గురు రావడం జరిగింది. నా వంతు అంటే అప్పటికి మనందరికీ చిన్న పిల్లలు, ఇక్కడ ఉన్నవాళ్ళందరూ చాలామంది అందరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అందరి ఆకాంక్ష తెలంగాణ. కాబట్టి మీరు మరి ఎదగాలంటే కృషి చెయ్యాలి. మట్టిలో మాణిక్యమన్నట్టు ఎవరు ఏమవుతారో తెలియదు. ఇప్పుడే చెప్పారు మా క్యాషియర్ గారు, యోగితారాయణంత ఎంత ఉద్యోగం రావచ్చు, రాజకీయం కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు స్త్రీ అంటే మగవ కాదు, మరి పురుషుల్ని మించిపోతున్నారు. కాబట్టి ఈ రోజున రిజల్ట్ చూస్తే చదువులలో బాలికలనే ఫస్ట్ మొదటి ర్యాంక్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ మంచి అవకాశం. నాకు ఇక్కడ తృప్తినిచ్చింది ఏంటంటే వృద్ధు నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం, జనంలో చేసినాం, కానీ తృప్తిని ఇవ్వాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మనశ్శాంతి అనేది మీ యొక్క డప్పు వాయిద్యం, డప్పు వాయిద్యాలు అనేక చోట ఉంటుంది. ఇక్కడ ఎందుకు మాకు హృదయాన్ని లాగినట్టు అనిపించింది, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మరి మాకు ఇక్కడ చాలా ఆనందం ఇచ్చింది. మొన్ననే 4 రోజుల క్రితము మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లందరము సమావేశం చేసుకొని పుట్టినరోజు మరి ఎక్కడ చేద్దాము అన్న చర్చకు వచ్చినప్పుడు అందరూ ఏకాభిప్రాయంతో మానవతా సభలో చేద్దాం. మానవతా సభలో చేస్తే మనకు తీసుకుంటుంది, మనం అక్కడ పోయినట్టు ఉంటుంది, అక్కడ విషయాలు మనకు తెలుస్తాయి.
అన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా మానవతా సదన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి మా వాళ్ళు చాలా ముందుగా నచ్చారు. మీతో కలిసి పోయించేద్దాం అనుకుంటే మాకు అదృష్టం లేకపోయింది. మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కలిసి పోయించేస్తాం మీతో. ఇంకా మేము నేను ఇతరత్ర మా సభ్యులు కొంతమంది వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల కాస్త లేటుగా రావడం జరిగింది, క్షమించాలి. మరి ముందు కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంత ప్రశాంతత అనేది నేను చాలా కష్టం. కాబట్టి మీరు కూడా మరి కవితమ్మ అంటే నాయకురాలు అంటున్నారు, ఆమె ఒక గృహిణి కూడా. ఆమె పెళ్ళి 2002లో పెళ్ళి అయి ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు ఎవరితో కూడా ఇంటి వారితో కూడా భర్తతో కానీ పిల్లలతో కానీ అత్తతో కానీ మామతో కానీ మరిదితో కానీ ఎవరి కోడలతో కానీ కోపంగా మాట్లాడినట్టు చూడే. ఎప్పటికీ అంటే ఏదైనా ఇద్దరు కోపంగా మాట్లాడితే తన నవ్వు సమాధానం చెప్తుంది కానీ ఎప్పుడు కోపంగా అంటే నా 20 సంవత్సరాల వయసులో ఆ 20 సంవత్సరాలు ఈ పెళ్లి జరిగిన తర్వాత కోపం అనేది చూడలేదు. అంటే అంత ప్రశాంతంగా అంత ఆలోచించి మానవతా విలువల కొరకు మానవతా కొరకు ఎప్పుడు కృషి చేస్తుంది. అంటే దాన్ని ఏంటంటే మనం ఏ రకంగా సాయం చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం. అంటే డబ్బు అనేది కాదు, డబ్బు వస్తుంటుంది పోతుంటుంది. ఇప్పుడే చెప్పారు రమేష్ గారు, మరి ఒక డబ్బు ఉన్నా కానీ దాన గుణమో మంచి గుణమో ఉండాలి, సద్గుణం ఉండాలి. ఆమెకు మరి ఇంతకుముందు నల్గొండ జిల్లాలో ఒక వికలాంగుల బడి కూడా చెప్పి అక్కడిని రెసిడెన్షియల్ బడి కూడా నడపడం జరిగింది. ఏది కాకుండా ఆడనే నల్గొండలో స్కూల్ నడిపి ఇక్కడ కూడా మాకు అదే పదే చెప్తారు. మరి మీరు అభివృద్ధి పెట్టే బదులు ఒక మంచి కార్యక్రమాలు ఇతరులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అనేది మాకు ఇకపోతే చేస్తుంటారు. కాబట్టి మీరు మంచిగా ముందు బాగా కష్టపడి కృషి చేస్తే తప్పకుండా మీరు ముందుకు పోతారు, పైకి వస్తారు. మీరు ఎట్లయితే 2006లో మరి యోగితా రాణి కలెక్టర్గా ఉండే, ఎంపీగా కవితమ్మ గారు ఉండే, వాళ్ళకి వచ్చిన ఆలోచనలు కార్యరూపంలో పెట్టారు. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ లేదు, తెలంగాణలో ఉంది. తెలంగాణలో మన నిజామాబాద్లో ఉంది, దాని వరకు పోయింది. కాబట్టి ఆలోచన అనేది మీరు కూడా బాగా చదువుకొని వాళ్ళు పెట్టిన దానికి కృషి చేసి మీకు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు మీరు ఇక్కడ పోషణ ఇస్తున్న ఏదైతే మన స్టాఫ్లో వారికి కూడా రమేష్ గారు చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా మరి మాకు నిన్నటి టైం ఇచ్చారు కాబట్టి మా తరఫున మరి వారికి ధన్యవాదాలు. వరుణ్ అనేది మీకు మరి ఇక్కడ తెలిసే ఉంటుంది. వరుణ్ నేను అనుకున్నా మరి మీరు వస్తున్నారంటే తమ్ముడు మీరు మేము కలిసి చేద్దాం. మరి మాకు అవకాశం దొరకదు కాబట్టి ఈ కవితమ్మ పుట్టినరోజు మళ్ళీ సంవత్సరం అంటే కష్టం. మాకు అవకాశం ఇవ్వమంటే తమ్ముడు అంటే సరే అంకుల్ మాట్లాడి మా కాన్స్టిట్యూన్సీ వాస్తవ్యం ధన్యవాదాలు చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీ తాతగా నేను మళ్ళీ రావడం మా షాపింగ్ మీరు అన్నట్టు ఏది కావాలన్నా కానీ మాకు నిర్మోహమాటంగా నిస్సంకోచంగా అడగచ్చు, తప్పలేదు. అడగని అమ్మ కూడా పెట్టదు. కాబట్టి కొంత మా యొక్క వ్యవహారం కూడా మర్చిపోతుంటాం. కాబట్టి అది ఉంటే మా సంఘ సభ్యులే ఎన్నో సంఘ సభ్యులే బాపురావు గారు వారి సత్యమని కూడా వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ బట్టలు ఇంజనీర్గా కానీ నాయకురాలుగా ఎలా ఎదిగిందో మీకు చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ మనశ్శాంతి ఇచ్చింది. మీరు తప్పు వాయిద్యం కూడా నన్ను దోచుకుందువటే తరింతును నీ చల్లని చరణముల నీడలోనా, తరింతును నీ చల్లని చరణముల నీడలో పూలవంతి ఓలే కర్పూర కలికవోలే కర్పూర కరికవోలే ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు కలకాలం వీడని సంఖ్యలను వేసిన
సంకెలను వేసినావు నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుంద నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే. బాహుబలి చిత్రం నుంచి పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పంచి ప్రాయాలని పంచుకుంటానురా జంత కట్టేసిన తుంటరోడానితో కుంటి తంటాలని తెంచుకుంటాదురా వేయి జన్మాల రాటమై వేచి ఉన్నానని ముందరా చేయి చేతిలో చేరగా రెక్క విప్పింది నా తొందర పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పంచి ప్రాయాలని పంచుకుంటాదరా. థ్యాంక్ యూ. సదన్కు వచ్చేసిన ముఖ్య అతిథి వెంకటరావు గారిని మరి మీ తాతయ్య ఇందాకనే మన కేర్టేకర్ రమేష్ గారు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన పుట్టినరోజు సందర్భంగా మానవతా సదనంలో పిల్లల మధ్య ఈ సమాజానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు జిల్లా అండ్ ఎంపీటీసీల ఫోరం నవపేట మండల కన్వీనర్ సోదరుడు నేను ఆప్యాయంగా అల్లుడని పిలుస్తా కృష్ణమోహన్ గారికి, అట్లాగే గౌరవ ఉపాధ్యక్షులు వెంకటరమణారావు గారికి, ఉప ఉపాధ్యక్షులు మంజీర్ గారికి, టీచర్స్కి ఈ సందర్భంగా కవితమ్మ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనాలు తెలియజేస్తున్నాను. కేటీఆర్ గారు చిన్న సామెత కాదు, అది నిజమే. ఏదైనా సమావేశానికి వెళ్ళినప్పుడు ఇంట్లో అడుగుతున్నాడు, కూతుర్ని అడుగుతాడు, నేను పలానా సమావేశానికి వెళ్తున్నా అక్కడ ఏం మాట్లాడాలి అని అన్నప్పుడు కూతురు చెప్తారట, నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చాలా బాగా మాట్లాడారు, ఇంకా మాట్లాడిన వాళ్ళు ఇంకా చాలా బాగా మాట్లాడతారు, నేను మాట్లాడేదేం లేదని కూర్చుంటాడు. అట్లా ఉన్నది అంతా ఎవరైతే తీసుకోతున్నారు. చాలా అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు, భేదాలే. కానీ ఒకటి ఇచ్చి ముఖ్య అతిథిగా ఒక గౌరవం ఇచ్చి కాబట్టి మాట్లాడక తప్పదు. ఈరోజు కవితమ్మ బర్త్డే రోజు మార్నింగ్ స్టార్ట్ అయింది. 7 లాలన వృద్ధాశ్రయం. వృద్ధాశ్రయం అంటే వాళ్ళు 70 అబోవ్ అట్లా ఉన్నారు. వాళ్ళు పిల్లలు, వాళ్ళకు లాలించేది అక్కడ రాజారెడ్డి గారు. ఇక్కడ ఎండింగ్ లో మళ్ళీ పిల్లలే మానవతా సదనంలో. ఇక్కడ లాలించి పాలించేవారు కేర్టేకర్ రమేష్ గారు. చాలా మంది అంటారు మానవతా సదనం అనాథ పిల్లలు అన్నారు. అనాథ పిల్లలు కాదు, ప్రతి పిల్లలకి యాక్చువల్గా తల్లిదండ్రులు ఉంటే మీకు 2 మంది తల్లిదండ్రులు కాదు. స్వయంగా సీఎం గారే వచ్చి ఇక్కడ నేను నవ్వుతూ అంటున్నా, సీఎం గారు కూడా నాకు అన్నలాంటి వాడు, అన్న వరుసకు అన్నదే. నేను రామకిషన్ రావు గారు బావర్స్ అవుతారు. తనని కోరేది ఏంటంటే మీరు మా అన్నగారికి పోటీ కాకండి, నిజామాబాద్ కూడా సీఎం అయితే బెస్ట్, మేమందరం ఒప్పుకుంటామండి, రాష్ట్ర సీఎం అయితే మేము మాత్రం ఒప్పుకునేది లేదు అని చెప్తూ ఈరోజు ఎంత సంతోషం. ఈ ప్రభుత్వం
2016 ఫిబ్రవరి 17 ఒక కారణ జన్మ కేసీఆర్ గారు సీఎం గారు పుట్టినరోజు. మరి ఈ రోజు ఎవరు పుట్టినరోజు? బతుకమ్మ అంటే ఎవరు? కవితమ్మ. కవితమ్మ అంటే బతుకమ్మ. మరి కేసీఆర్ గారు పుట్టినరోజు భారతదేశంలో లేని విధంగా మానవతా సదన్, మానవత అంటే హ్యుమానిటీలో మనం ఇట్లా స్వచ్ఛందంగా సాంఘికంగా సామాజికంగా సేవ చేయాలనే దృక్పథంతో మరి ఆ రోజు ఉన్న కలెక్టర్ యోగ్యతారామ గారు, ఆ రోజున్న గౌరవ ఎంపీ మన కల్వకుంట్ల కవిత గారు కలిసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇంత ఇవ్వటం ఇంత అని చెప్పేసి చిన్నగా స్టార్ట్ అయిన ఈ మానవతా సదన్ మరి ఈరోజు రమేష్ గారు చెప్పారు 116 మంది పిల్లలు. టుడే ఈరోజు 95 మంది మరి 21 మంది కాలేజీలలో చదువుతున్నారు. మళ్ళీ వాళ్ళు అత్తారింటికి పంపించినట్టు అత్తారింటికి వెళ్ళి మళ్ళీ తల్లిగారింటికి తీసుకొచ్చింది. మళ్ళీ హాలిడేస్ ఇక్కడికి వస్తుంది పిల్లలు. అంటే మీకు అత్తగారు స్కూలు కాలేజీ అయితే తల్లిగారేంటి మానవతా సదన్. కాబట్టి మీరు అనాథాలు కాదు. కాబట్టి మీరు ఎంతో మీ దాంట్లో ఎంతో ఆనుమత్యాలు ఉన్నారు. మేము కూర్చున్నాం ఈరోజు, మేమంతా ఏదో మొగుల మీదకి వెళ్ళి చూడుకోలేదు. మేము కూడా మీ లెక్క సింపుల్గా సామాన్య జీవితం నుంచి వచ్చినాం. కాకపోతే కేసీఆర్ దయ వల్ల పుణ్యం వల్ల ఈరోజు ఈ స్థాయి. అంటే ఆ రోజు మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టిండు? 2001 అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేది. నీళ్లు నిధులు నియామకాలు మనకు విభజన చదివిస్తున్న ఆంధ్రలో అనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీ పెట్టడం జరిగింది. పెట్టి 14 సంవత్సరాలు కొట్లాడి మేము కూడా కేసీఆర్ గారి అడుగులు అడిగేసి 14 సంవత్సరాలు ఉద్యమం నుండి మీరుండి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో తెలంగాణ తీసుకొచ్చి ఈరోజు తీసుకొచ్చిన తెలంగాణకు 8 సంవత్సరాల పాలనలో అందరి ముఖాల్లో చిరునవ్వు. కులాలు వేరు కానీ మతాలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ మనకు అందుతున్నాయంటే డ్యూ టు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక కారణ జన్ముడు అయితే ఆ రోజు ఈ స్కూల్ స్థాపిస్తే ఈరోజు కేసీఆర్ గారు తనయ కవిత గారి పుట్టినరోజు ఈరోజు ఇట్లా జరుపుకుంటున్నామంటే కారణ జన్మురాలు కవిత. మీకు తెలుసు ఆడపిల్లలు ఆడాలంటే అబ్బలలుగా మొట్టమొదటిసారిగా ఆడపిల్లలను బయటికి తీసి చర్పించింది ఎవరు చెప్పండి? ఫస్ట్ టైం 18 కూడా పెద్ద ధనవంతులు కాదు, చిన్నపాటి కుటుంబం, చిన్న మైనర్ వయసులోనే ఆమె పెళ్ళైంది. భర్త జ్యోతిరావు పూలేతో చదువు నేర్చుకొని తెలంగాణ కోసం నేను అక్కడ నుండి ఏం చేయాలని చెప్పేసి ఇమ్మీడియట్ ఆఫీసర్ పదవికి రాజీనామా ఇచ్చి తండ్రికి తగ్గ తనయగా ఇలా జాగృతి సంస్థలు ఏర్పాటు చేసి తండ్రితోని ఉద్యమంలో పాల్గొన్నారు. జాగృతి సంస్థ తెలుసా మీకు? వరుణ్ చెప్పిందా? జాగృతి సంస్థ అంటే ఆ రోజు ఉద్యమంలో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన వ్యక్తి కవిత. యూత్ ఎవరైతే చదువుకొని ఉన్నారో యూత్కు స్కిల్ డెవలప్మెంట్ ఇటువంటి కార్యక్రమాలు చేసేది జాగృతి సంస్థ. అట్లాగే కవితమ్మ మరి ఎంపీ అయినాక ఏం చేసింది? ఎంపీ ఎప్పుడైంది? 14లో అయింది. మొదటిసారి భారతదేశంలో ఎక్కడ మనకు పెద్దపల్లి నిజామాబాద్ రైలు మార్గాన్ని పునరుద్ధరించిన వ్యక్తి కవితమ్మ. 300 కోట్లు 3 సంవత్సరాల్లో పంపిణీ చేసిన ఘనత మన కల్వకుంట్ల కవిత గారికి చెప్తుంది. ఈ సందర్భం చెప్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు మరి ఇటువంటి అనాథ పిల్లలకు కూడా మహిళలకు
వలస కూలీలకు ఎన్నో సహాయ సహకారాలు తన తండ్రి ముఖ్యమంత్రి చెప్పి అందించిన గంత కవిత గారు. అందుకే ఆ రోజు ఏమైందంటే కవిత గారికి బెస్ట్ పార్లమెంటేరియన్ బిరుదు. భారతదేశ పార్లమెంట్ ఎందరో సభ్యులు చెప్పండి తెలుసా? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు. మన తెలంగాణ అసలు 29 రాష్ట్రాలు. దాంట్లో మరి కవితమ్మ గారు బెస్ట్ పార్లమెంటేరియన్గా అవార్డు వచ్చిందంటే చిన్న మాటనేనా? మరి గవర్నమెంట్ ఏముంది కదా, ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, ఆడేముంది ఎన్డీఏ, బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీ గవర్నమెంట్లో అవార్డు ఇచ్చినట్టే కదా, ఎంత గొప్ప. అట్లాగే పదవి సేవయే మాధవ సేవ, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదనే ఉద్దేశంలో మధ్యలో పదవి లేనప్పుడు కూడా కవితమ్మ గారు మరి 3 హాస్పిటల్స్, నిజామాబాద్, ఆర్మూర్, లైబ్రరీ నిజామాబాద్. మరి పిల్లలు చదువుకునేటప్పుడు టైం అయిపోతే భోజనం కావాలి కదా, అక్కడ కూడా భోజనాలు పెట్టి డైలీ 1500-1600 మందికి భోజనాలు పెట్టించే ఘనత కల్వకుంట్ల కవిత గారు. అట్లాగే కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో దేశ విదేశాల్లో ఉన్న మనోళ్ళను కూడా తన సొంత ఖర్చులతో తీసుకొచ్చి ఇంటి దాకా చేర్చిన వ్యక్తి కల్వకుంట్ల కవిత. అట్లాగే వలస కూలీలకు అందరికీ కరోనా టైంలో నిత్యావసర సరుకులు భోజనాలు పెట్టిన ఘనత కవితమ్మ గారు. కాబట్టి ఈరోజు సందర్భం ఏంది? కవితమ్మ గారి పుట్టినరోజు సందర్భం కాబట్టి కవితమ్మ గారి గురించి చెప్పడం మా బాధ్యత. అంటే నేను కోరేది ఏంటంటే మీలో కూడా కొందరు కవితమ్మలు తయారవచ్చు. మీరు నిరాశ నిస్పృహలకు లోన్ కాకూడదు. మీ దాంట్లోనే 10% ఆలోచించారు. 90% ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే కావాలా. ఎందుకంటే నాకు తెలుసు, నేను అనుభవిస్తూ ఉన్నాను. ఈ కుళ్ళు సమాజంలో రాజకీయ నాయకులు అంటేనే ఇట్లా కొందరు అంటే 5-10% ఉంటారని చీడపురుగుగా చూస్తూ ఉన్నారు. ఈ సమాజంలో రాజకీయ నాయకులుగా ఎంచుకోకుండా మీరు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అయితే నాకు చాలా సంతోషం. ఇక మాట్లాడాలంటే మాకు చాలా అవసరం ఉంది, గంటలు మాట్లాడవచ్చు. కానీ సందర్భం కాదు. ఇప్పుడే 100% ఆఫ్ బెంచ్లు వస్తాయి. నాదని రామకృష్ణరావు సాబ్, రమణారావు సాబ్, మధుసూదన్ రావు గారు ఏదో కూర్చో భక్తిగా ఏదో ఆ రోజు శ్రీకృష్ణుడికి కూర్చోలేంత అడుగుల తీసుకెళ్తే ఎంతో సంతోషపడ్డట్టు నేను కూడా ఏదో కూర్చో భక్తిగా మీరందరూ మీకోసం ఏదో చిన్న సాయం చేసిన వారి గొప్పది కాదు. నేను ఇంకా 2 సంవత్సరాల చిల్లర ఉన్నా. ఖచ్చితంగా నాతో అయ్యేది 100%. మీరు కానీ మీ రమేష్ కానీ అర్ధరాత్రి ఫోన్ చేసిన నాకు కూడా ఏంటంటే ఈ కులం నన్ను ముందు తీసుకొచ్చి తెలియజేస్తూ 2 సంవత్సరాలు నన్ను ఉపయోగించుకోండి చెప్పిండ్రు. రమేష్ గారు గతంలో కూడా వచ్చింది, గతంలో కూడా ఇట్లా రావడం జరిగింది. మన ప్రదీప్ గారు, అనిల్ గారు వాళ్ళ జన్మదినం, పిల్లల జన్మదినం సందర్భంగా వచ్చి దుప్పట్ల ఇక్కడ పంచడం జరిగింది. కాబట్టి ఏ పనిన్నా నేను మీకోసం ముందుకొచ్చి చేస్తానంటూ నేను ప్రాజెక్టులో పనిచేశాము. వారి పని గుర్తించి ఈ మానవతా సదస్సు కేంద్రీకరంగా జరిగింది. వారి సేవలు ఎంత చెప్పినా తక్కువనే. వారు 24 గంటలు అందుబాటులో ఉండి వినాయకులు రైట్ లెఫ్ట్ కేసీఆర్ బాంబు వినాయకుడు కాబట్టి ఎటువంటి లోపం ఉండదు. మీరు మంచిగా చదువుకోండి. మీకు ఉద్యోగం అభిమాని గారు
కాబట్టి అందరు గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు అమ్మా. చెప్పండి గట్టిగా. పెద్దలందరూ పిల్లలందరికీ డ్రైవర్స్ ఇవ్వాల్సిందిగా చూడాలి. ఇవాళ ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చి తెచ్చినటువంటి అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఇవి ఆకలి ఆవేదనల గీతాలు, ఇవి అణచివేతను ఎదురుస్తున్న పురిటిగడ్డ వినిపిస్తున్న సజీవ నెత్తుటి పాటలు.
అట్లా ఇటు చూడాలి. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము ఊరి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినామట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటాము, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటాము, బాసాలు వేసి గౌరవంగా చూసుకుంటాము. నాన్న 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 ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఏను పట్టుకొని నడక నేర్పుతావు, ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు. మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు. ముద్దులెన్నో చెప్పుతావు, ఉంచగించుతావు, మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న.
రెప్పదాడనీయవు మేము ఒక్క పూట వస్తున్న చూడలేమయ్యా మేము ఒక్క పూట వస్తున్న చూడలేమయ్యా నువ్వు ఎన్ని వస్తున్నావో చెప్పలేమయ్యా నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న మేము కోరుకున్నదేది కారణము మా మనసుకు బాధ కలగనీయవు నీ ఎదల ఎన్ని బాధలున్నా కానీ మా క్షేమమే నువ్వు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న విధాల దేశభక్తి ప్రేమ మరి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఆటపాటలు అన్నీ చేశారు. చాలా సంతోషం. ఈ 3 గంటల సమయం కూడా మాకు ఎటువంటి 3 నిమిషాల ఒక సినిమా కోసం కోరేసి మా దగ్గర ఏం చేసాము అని దీనికి అంత బాగా అనిపించింది. మళ్ళీ వచ్చినప్పుడు నాన్నతో పాటు ఒక అమ్మ మీద పాట కూడా పాడితే బాగుంటుంది. ఎందుకంటే నాన్నగారిని అమ్మ గొప్పది కాబట్టి అమ్మ మీద కూడా చక్కటి పాటను మరి రాసి పిల్లలతో భారం మోసింది
మండల లెవెల్ ముగుస్తుంది. అదేవిధంగా మన కేర్ టేకర్ గారు కోరిన విధంగా బతుకమ్మను మా పిల్లల మధ్యలో కవితగా చేసుకోవాలన్న కోరికని సభాముఖంగా మన పెద్దలకు చెప్పడం జరిగింది. ఈ కోరిక తీరుస్తారని నేను అనుకుంటున్నాను. నేను కూడా మేమందరం వెలవాసంగా బాధ్యులమందరం కూడా మా వంతు మేము చేస్తాము. వచ్చే బతుకమ్మ సీజన్లో మీతో ఒక రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 15 నిమిషాల్లో మీతో బతుకమ్మ ఆడే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను. బాధ్యత మా ఇద్దరి మీద పెట్టడం నేను కేర్ టేకర్ ఏంటంటే మన మానవతా సదన్ నుంచి వారి లెటర్ ప్యాడ్ మీద ఇక్కడ 116 మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఇక్కడ సుమారు 90 మంది బాలికలు ఉన్నారు. ఈ బతుకమ్మ సంబరాల సందర్భంలో 9 రోజులు ఆడతారు కాబట్టి మీకు వీలున్న ఒక్కరోజు ఇక్కడ కేటాయించాలని మా పిల్లలందరూ కోరుతున్నారు. కాబట్టి ఆ పిల్లల ఆకాంక్ష మేరకు మీరు తప్పగా రావాలా, ఒకసారి పార్టిసిపేట్ అవుతే పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నేను ఇది లెటర్ రాస్తే మేము కూడా అక్కడ ప్రయత్నం చేస్తాం. మానవతా సదన్ కేర్ టేకర్ రమేష్ గారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది